ఆరాధించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి చూపిస్తున్నాం. మరి వాళ్ళు పాలు పొందినగా వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరి చేసుకొని యోగం ఎందుకు వాళ్ళు పాలు పొందడానికి కృప అనుగ్రహించు. చదువుకునే లేఖన ద్వారా మాతో మాట్లాడు. మెల్లని స్వరాన్ని వినిపించు. వాక్యం వెళ్ళేగుతున్న వెలుగు మాలో తీసుకొని రండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధికమేమకు నడిపించు. సమయోచిత సాయాన్ని మీరు నాకు అనుగ్రహించి మీరు వాడుకోవాల్సిందిగా కోర్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాం తల్లి. ప్రభు శిలువలో చేసిన కార్యములను కొన్ని ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మనము ధ్యానిస్తాం. ఏమంటున్నాం? ప్రభు శిలువలో మాట్లాడిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. మన ప్రియ ప్రభు మాట్లాడిన మొదటి మాట. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎదుట ఉన్నటువంటి ప్రజలను, తన్ను సిలువ వేసిన ప్రధాన యాజకుడు పిలాతు రాను వారిని చూచి ఏమంటున్నాడు? ఈ మాట తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా జనసమూహమును కూడా దృష్టిలో ఉంచుకొని అంటాడు తండ్రి అని సంబోధిస్తున్నాడు. యెహోవా దేవుని మన ప్రియ ప్రభు ఏం చేస్తున్నాడు? తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. క్రీస్తు దేవునితో గల సంబంధాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈ మాట మన ప్రియ ప్రభువుకు తండ్రి అయిన దేవునికి ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో దాన్ని బట్టి తండ్రి అని సంబోధిస్తున్నాడు. అర్థమైందిగా? తర్వాత ఈ పదము సృష్టికర్తను సంబోధించుతున్నది. ఈ మాట సృష్టికర్తను సంబోధించుతున్నది. అయితే సృష్టికర్త అంట లేదు ఇక్కడ. ప్రభు ఏమంటున్నాడు? సృష్టికర్త అని అనడం లేదు, తండ్రి అని పిలుస్తున్నాడు. అవునా? తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. తండ్రి అనే పదానికి దగ్గర సంబంధం. తండ్రికి కుమారుడికి ఇలాంటి సంబంధం ఉంటుంది. సమీప అని దగ్గర. తండ్రి తాను ఏకమై ఉన్నట్టుగా, తండ్రి తాను ఏకమై ఉన్నట్టుగా ఆ మాట పలుకుతూ ఉన్నాడు. తండ్రి వాక్యములలో ఏమంటున్నాడు? కలిగిన కుమారునికి ఇచ్చువాడు తండ్రి. ఏదైనా కూడా స్వతంత్రించుకున్నవాడు కుమారుడు. తండ్రిని ఏదైతే అడుగుతాడో తండ్రి ఎన్నడూ కూడా కాదనేవాడు కాదు. అవునా? కుమారుడికి ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, కుమారుడికి ఇచ్చేవాడు తండ్రి కనుక క్రీస్తుపై యూదులు మోపిన 2 నేరాలు ఇక్కడ క్రీస్తుపై యూదులు మోపిన, యూదులు ఎవరు? ఆయన యూదా జనాంగానికి పుట్టినటువంటి వాడు, స్వజనులు వాళ్ళు. ఎవరు వాళ్ళు? దేవుని ప్రజలు వాళ్ళు, వాగ్దాన పుత్రులు వాళ్ళు. అయితే 2 నేరాలు మోపినారు. 2 నేరాలు. వాటిలో ఒకటి ఏమన్నాడు? తాను దేవుని కుమారుడని చెప్పుకొంచున్నాడు. ఏమన్నాడు? దేవుని కుమారుడని చెప్పుకొంచున్నాడు. వాస్తవంగా ఆయన దేవుని కుమారుడే, కానీ స్వజనులైన యూదులు
ఇశ్రాయేలీలు ఆయన దేవుని కుమారుడు నేరం వేస్తున్నారు. దేవుని కుమారుడు అయినప్పటికీ దేవుని కుమారుడు కాదు అన్నట్టుగా నేరం వేస్తున్నారు. అర్థమైందిగా? తర్వాత అయితే ఆయన ఆయన తన ఇంకొకటి నేరం వేసినటువంటి వీళ్ళు ఇక్కడ ఏమంటారంటే సిలువవేయుడు అని వారు ఏం చేస్తున్నారు? వెంటాడుతూ వస్తున్నారు, అందుకే ఆయన సిలువ వేశారు. దేవుని కుమారుడు అని చెప్పుకోవడం. ఇంకొకటి కూడా ఉంది, చెప్తాను. యేసు మరి రక్షకుడిగా అంగీకరించని ఏ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ ప్రభును వెంటాడుతూ సిలువవేయుడు అని చెప్పుకుంటూ ఏమంటారంటే వారు ఆ ప్రభును అన్యజనులకు అప్పగించారు. వీరు నేరం మోపినారు. ఎవరు? స్వజనులైన యూదులు ఇశ్రాయేలు నేరం మోపినారు. అన్యులకు అప్పగిస్తే వారు సిలువ వేసినారు. వీరు అనే జాబితాలో ఎంతమంది ఉన్నారో మనం చూద్దాం. వీరు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. నేను చాటుగా చెప్తాను, ఎందుకంటే అన్ని అంశాలు పూర్తి కాలేవు. ఒకటైనా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏమంటారు? ఒకటి తర్వాత ఇప్పుడు ఇంకా 4 వారాలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఈ దినంతో 4 వారాలు ఉన్నాయి. అవును, అసలు గుడ్ ఫ్రైడే ఏప్రిలే కదా. ఇంకా 4 వారాలు ఉన్నాయి. చూడండి, వీరు అనగా ఎవరు? ఆయన స్వజనులైన యూదులు మరియు అన్యులు ఏకరీతిగా ఆయన్ను సిలువ వేశారు. ఏకరీతిగా ఏం చేసినారు? అన్యులు సిలువ వేసిరి. మత నాయకులు, రాజకీయ అధికారులు, సామాన్య ప్రజలు ఏకముగా కూడా ఆయన పొరపడినారు కనుక ఆ ప్రభువును సిలువ వేయడానికి ఎవరికి అప్పగించారు? అన్యులకు అప్పగించినారు. అందుకే ఆయన ఎవరో తెలియదు కనుక ఆ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. వీరు అంటే ఎంతమంది ఉన్నారో వారన్నిటి కొంచెం తగ్గింది ధ్యానిస్తాం. ఏమంటున్నాం? మొదటిగా యూదులలో వివిధ తరగతులకు చెందినవారు. వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో దాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. మొదటిగా శాస్త్రులు. ఎవరు వీళ్ళు? మొదటిగా శాస్త్రులు. వీరినే ధర్మశాస్త్రోపదేశకులు కూడా అంటారు. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 18వ వచనం చదవండి. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగూ సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ ప్రభుని ఎలాగో చంపుదమా అని ప్లాన్ కలిగిన వారు ఈ శాస్త్రులు, ధర్మశాస్త్రులు. యేసు గురించి లేఖనుని వివరిస్తున్నారో ఆ మెస్సియా వచ్చాడు కానీ ఆయనను గుర్తింపలేదు. ఆయనను ఏం చేయలేదు? గుర్తింపలేదు. వీరు ధర్మశాస్త్రమును, లేఖనమును, ప్రవక్తల ప్రవచనమును ఎరగక పొరపాటు చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రవక్తలు మెస్సియా వస్తాడనే సంగతి ప్రవచించారు. ప్రవచించినప్పటికీ కూడా ఆ మెస్సియాకు కనిపెట్టిన మెస్సియా యేసు అన్న భూలోకంలో జన్మించాడు. కానీ వారు కనిపెట్టిన మెస్సియా కాడు. ఎందుకు? ఇక్కడ నేరం వేస్తున్నారు. ఏంటి చెప్పండి? మొదటి నేరం ఏంటి చెప్పండి? వారు చేసినది దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నారు. మొదటి ఏంటిది? దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నారు. ప్రవక్తలు ముందుగా వివరించి చెప్పారు, కానీ ఆయన దేవుని కుమారుడే వాస్తవంగా, కానీ వాళ్ళు నేరం వేస్తున్నారు. రెండవది
పరిసయ్యులు. ఎవరు వీళ్ళు? పరిసయ్యులు. వీరు పాప పశ్చాత్తాపమును గుర్తించినటువంటి వారు. మొదటిది శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు. రెండవది పరిసయ్యులు. ఈ పరిసయ్యులు స్వనీతి పరులు. ఏం పనులు? స్వనీతి పరులు. తమ్మును తాము హెచ్చించుకుంటకే వారు ప్రయత్నం చేస్తారు, కానీ దేవుని ప్రేమించేవారు కాదు. ఈనాడు నీ జీవితం, నా జీవితం ఎట్లుంది? మనం ఇలాగ ప్రవర్తిస్తున్నాం. ఆనాడు పరిసయ్యులు తమ్ముడు స్వనీతి పరులు, అంటే లోకరీతిగా మనుషుల దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించేవారు. ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించేవారు. వారు ఇలాంటి వారు పాప పశ్చాత్తాపం యొక్క ప్రవర్తనను గుర్తించేవారు కాదు. దేవుని ప్రేమింపరు. ఏంటిది? దేవుని ప్రేమింపరు. కర్మకాండ నిష్టగా నిర్వర్తించడం పూనుకుంటారు. అంటే ధర్మశాస్త్రం అంతగా నిష్టగా ప్రవర్తిస్తూ వస్తారు. అక్షరార్థముగా మాత్రమే ధర్మశాస్త్రము పాటించరు, కానీ ఆత్మను గుర్తింపరు. ఏం పేరు? ఆత్మను గుర్తింపరు. అక్షరార్థముగా పాటిస్తారు, కానీ ఆత్మను గుర్తింపరు. మత సంస్కరణ చేస్తారు, కానీ క్రీస్తు సద్బోధనలు వీరికి వేషధారణ జీవితముగా ఉన్నాయి. క్రీస్తు యొక్క సద్బోధనలు వారికి ఎట్లా ఉన్నాయి? వేషధారణ జీవితము అభ్యంతరముగా ఉన్నాయి. ప్రభు పైన ప్రజలకు ఏం చేసినారు? ఈ యూదులు ప్రభు పైన కొందరు ప్రజలను లేపి పురుకొల్పి వారిని హెచ్చరిస్తూ ఇంకా అధికముగా నేరస్తులుగా ఎంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకే ప్రభు అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అన్నాడు. మూడవది సద్దూకయ్యులు. ఎవరు? సద్దూకయ్యులు. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 18వ వచనం చదవండి. పునరుత్థానము లేదని చెప్పడి సద్దూకయ్యులు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు వీళ్ళు. పునరుత్థానము లేదు. చదవండి. పునరుత్థానము లేదని చెప్పడి సద్దూకయ్యులు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా. చాలు. ఇక్కడ చూడండి, ఈ సద్దూకయ్యులు ఎవరు? వీళ్ళు పునరుత్థానం అంటే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారని మన ప్రియ ప్రభువే చెప్పాడు. దానికి సాదృశ్యంగా ప్రభువే లేచాడు. ఆ విధంగా లాజరును సైతం కూడా లేపినా లేదా? అయితే ఈ సద్దూకయ్యులు ఏం వచ్చినారు? ఆయన చనిపోయిన వారు మళ్ళీ లేవరు అంటాడు. చనిపోయిన వారు మళ్ళీ లేవరు అంటారు. ఇక్కడ క్రీస్తుతో కూడా వాదిస్తూ ఉన్నారు వీళ్ళు. పరిసయ్యులు ఉన్నారే, పరిసయ్యులు పునరుద్ధానం ఉంది అంటారు. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదు అంటారు. వీరిద్దరు శత్రువులు. ఎవరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఇద్దరు శత్రువులు కానీ ప్రభువును అప్పగించడానికి ఏకమయ్యారు. బద్ధ శత్రువులు ప్రభువును అప్పగించడానికి ఏమైనారు? ఏకమైనారు. ఇక్కడ అంటాడు, పునరుత్థానమును నమ్మని పరిసయ్యులు వీరు క్రీస్తు విరోధముగా తమకు విరోధులతో చేరారు. క్రీస్తునందు శత్రువులు మిత్రులైపోయారు. అందుకే ప్రభు అంటున్నాడు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. నాలుగోది ఏరోదీలు. ఎవరు? నాలుగోది ఏరోదీలు. ఒక్క నిమిషం. మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చదవండి.
పరిసయ్యులు వెలుపలికి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ చూడండి, పరిసయ్యులు వెలుపలకు వెళ్ళిపోయి వెంటనే హెరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఏం చేస్తున్నారు? ఆయనకు విరోధముగా ఆలోచన చేస్తున్నారు. ఎన్ని వచ్చింది చదవండి. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వచ్చినారు. అయితే ఈ హేరోదీయులు పాలస్తీనా దేశమున రోమా సామ్రాజ్యను పరిపాలించే వారికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఆ దినాల్లో రోమా సామ్రాజ్యాన్ని రోమీలు పరిపాలన చేసేవారు. రోమీలు ఏం చేసేవారు? పరిపాలన చేసేవారు. అయితే యూదుల రాజును ప్రభు అని చెప్పినప్పుడు ఆయనను రాజద్రోహిగా ఎంచినారు. వారు ఏం చేసినారు? హేరోదీయులు రాజద్రోహిగా ఎంచినారు. ఆయన చెప్పిన మాటలు ఎరగక పొరపాటు చేస్తూ ఆయన రాజ్యమును గుర్తించి ఆయన చెప్పిన మాటలు వారు తెలుసుకోలేదు కనుక, తండ్రి వీరేమి చేస్తున్నారో వీళ్ళు ఎరగనంటూ వీరిని క్షమించు. మొదటిగా వారి శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేశారు? ధర్మశాస్త్రమును పాటించేవారు, బోధించేవారు ఎవరు? అంతా ఎరిగినటువంటి వారు. వీరు ప్రవక్తల ప్రవచనమును ప్రవచించినప్పటికీ అది నెరవేరుతుందని నమ్మిన వారు కాదు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, లేఖమును వివరించున్నారు కానీ ఆ మెస్సియా వచ్చినాడు కానీ ఆ మెస్సియాను నమ్మడము లేదు. కనుక వీరు ధర్మశాస్త్రము, లేఖనము, ప్రవక్తల ప్రవచనము ఎరగక పొరపాటు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎరగక పొరపాటు చేస్తున్నారు. ప్రవక్తల ప్రవక్తానుసారమైన క్రీస్తునాడు వీరికి అభ్యంతరకాలంగా ఉన్నాడు. ఎట్టున్నాడు? అభ్యంతర. రెండవది పరిసయ్యులు. ఎలాంటి వారు? పరిసయ్యులు స్వనీతి పరులు. అర్థమైందిగా? స్వనీతి పరులు. మూడవది సద్దూకయ్యులు. సద్దూకయ్యులు ఎవరు? పునరుద్ధానము లేదని వారు. పరిసయ్యులు పునరుద్ధానం ఉంది అంటారు. అంటే ప్రభునందు నిద్రించి వారు తిరిగి లేస్తారు అని పరిసయ్యులు నమ్ముతారు. ఈ సద్దూకయ్యులు నమ్మరు. వీరిద్దరికి బద్ధ శత్రువు. కానీ ప్రభువును అప్పగించడానికి ఏం చేసినారు? స్నేహభావం కలిగింది, ప్రభువును అప్పగించినారు. అర్థమైంది? హేరోదు. ఐదవది ఎవరు? హేరోదు ఆ దినాల్లో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి విరుద్ధంగా ప్రవర్తించిన రాజకీయ గుంపు. యూదుల రాజని చెప్పాడు. ఏమై? ఆయన యూదుల రాజని. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్టే అనెను. అవును, చూడండి, నీవు అన్నట్టే అంటే ఆయన యూదా ఇశ్రాయేల్ ప్రధాన జనాంగం. యూదులను పిలుస్తాం. ఇస్రాయేలు ఎప్పుడు మారిందో అది కూడా ఒక సందర్భాన్ని బట్టి చెప్తాను మీకు. యూదులే ఇశ్రాయేల్గా మారినారు. ఎందుకు మారారు? ఆంధ్ర తెలంగాణ ఎట్లా మారిండు మీకు అర్థం కాలని చెప్తున్నా. ఆంధ్ర తెలంగాణ ఎట్లా మారిండు అట్లా యూదులు ఇశ్రాయేల్ ఒకటే, అందరూ యూదులే, కానీ రెండు జనాంగం అయిపోయారు. అర్థమైందా? అయితే ఇక్కడ ఏమంటారు? యూదా జనాంగం ఏమంటారు? మళ్ళీ చదవండి ఆ మాట. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్టే అనెను. అందుకే ఆ ప్రభుని ఏమన్నారు? రాజద్రోహిగా ఎంచారు. హేరోదీయులు ఏం చేసినారు?
రాజద్రోహిగా అంటే మనం పరిపాలిస్తున్నట్టు రాజుకు బదులుగా ఈయన రాజు అయ్యేటట్టున్నాడు. అందుకే ప్రభు ఏమన్నాడు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు, పరలోకము కొరకు వాటి కొరకు నేను రాదు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కానీ భూ సంబంధమైన వాటికి నేను కాడలు ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయన నమ్మలే. ఎందుకంటే ఆ ప్రభు చేస్తున్నటువంటి గొప్ప కార్యం బట్టి జన సమూహము కిక్కిరిసి అయిపోయి వెంబడించారు. అవునంటారా లేదా? వారి వారి రోగములను, వారి వారి కష్టములను, వారి వారి బాధలను అవన్నీ తీర్చుకోవడానికి ప్రభు దగ్గరకు వచ్చారు. నాకు ఒక్కటి అనిపిస్తుంది, వేల మంది ప్రజలు వచ్చినారు ప్రభు దగ్గరికి, గుంపులుగా వచ్చినారు. వచ్చి ఆ వేల మందిలో ఎలాంటి మైక్ ఉన్నది? ఆ దినాల్లో ఎలాంటి మైక్ ఉంది చెప్పండి చూద్దాం. ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరి కూడా విడిచిపెట్టకుండా ప్రతి వారికి ఆయన స్వరం వినేలాగా చేశాడు. ఎంత గొప్ప దేవుడైన సంగతి! ప్రతి చిన్నవారు సైతము కూడా ఆయన నమ్మేలాగా ఆయన ప్రవర్తిస్తూ వచ్చినాడు. అందుకే ఆయన హేరోదీయులు ఏం చేసినారు? రాజద్రోహిగా ఎంచినారు. ఆయన చెప్పిన మాటలు వారు ఎరగక పొరపాటు చేస్తున్నారు కనుక, వారు తెలియక చేస్తున్నారు కనుక, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నారు. హేరోదీయులు ఎట్లా ఎంచారు? రాజద్రోహిగా ఎంచారు. అర్థమైందా? అని నేను క్లుప్తంగా కొద్దిగా చెప్తున్నాను. తర్వాత జీలట్లు. ఎవరు జీలట్లు? రోమా ప్రభుత్వాన్ని పడద్రోయ సంకల్పించుకున్న విప్లవకారులు. ఎవరు? రోమా ప్రభుత్వాన్ని పడద్రోయగలిగిన ప్లాన్ కలిగినటువంటి విప్లవకారులు. ఈ దినాల్లో విప్లవకారులు అని ఎవరిని అంటాం? ఈ దినాల్లో విప్లవకారులు అని ఎవరంటారు? ప్రార్థన చెప్తాడు. ఆయనకు తెలుసు, పొలిటికల్లో తిరుగుతుంటాడు. ఏమంటారు? మన పెద్దన్నలు. అంతేనా? మీకు అర్థమైంది? అర్థం కాలేదా? అందరికీ అర్థమైంది. ఏమంటారు? అలాంటి విప్లవకారులు ఎవరు? జీలట్లు. రోమా ప్రభుత్వాన్ని పడద్రోయడానికి ఇష్టపడేవారు. మీకు అర్థం కాదని చెప్తారు. మన రాష్ట్రంలో బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ 2 పార్టీలు ఉన్నాయి, మెయిన్ పార్టీలు. ఏమంటారు? చాలా ఉన్నాయనుకో, కానీ మెయిన్ పార్టీలు ఈ 2. అవునా? ఈ పార్టీని పడద్రోయాలని వీళ్ళకు, ఆ పార్టీకి పడద్రోయాలని వీళ్ళకు. ఉంటుందా లేదా? ఒకే రాష్ట్రంలో. అట్లా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. కనుక ఇస్కారియోతు యూదా కూడా విప్లవకారుడు అని అనుకుంటారు. ఇస్కారియోతు యూదా కూడా విప్లవకారుడు. ఎందుకంటే ప్రభుత్వం 3 సంవత్సరాలుండి బాధ్యతలు చేపట్టి ప్రభు పిలిచినారని వెంబడించి ఆ ప్రభుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. విప్లవకారులు వాళ్ళతో ఏకీవించాడు. వాళ్ళే కాదు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు ఇవందరూ కూడా నేరం వేసిన వాళ్ళు. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏమంటారు తెలుసా? నేను ఆయన అప్పగిస్తే ఏమిస్తారు? చూడండి, డబ్బు సంచి ఆయన దగ్గర ఉంది, అకౌంట్స్ మెయింటైన్ చేస్తాడు. చూడు, వీళ్ళకి దొంగతనం చేసింది కూడా సరిపోలేదు. ఆ దేవుని, ఆ ప్రభుని అమ్ముకుంటే ఆ డబ్బుతో ఏం చేస్తారనుకున్నాడు? ఆయన అనుభవించాడా? అనుభవించేవాడు. కనుక క్రీస్తు చెప్పిన మాటలు ఏమంటే, నా రాజ్యము ఏ సంబంధమైనది కాదు. అవునా? మన వీళ్ళు మనకు బదులుగా ఆయన రాజుగా వెళ్తాడు.
రాజుగా చెప్తున్నాడని నమ్మలేదు కనుక చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చూడండి ఏమంటున్నాడు క్రీస్తు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. చూసావు ఎంత స్పష్టంగా దేవుడు ప్రభు తెలియజేస్తున్నాడు. చెప్పినా కూడా వారు నమ్మలేదు, ఆ ప్రభును అప్పగించారు. కనుక ఈ రక్షింపబడిన దొంగ ఎవరు? ఈ రీతిగా చెప్పుటలో కానీ వీరెరుగ నిరుత్సాహపడ్డారు. అయితే రక్షింపబడిన దొంగ క్రీస్తు రాజ్యముల గురించి ఎరిగను కానీ ఎరగనంతట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. రక్షింపబడిన దొంగ ఎవరిల్లు? టాప్ టు బాటం పరీక్షించుకోండి. అప్పుడు ఆ దినాల్లో ఇప్పుడు ఈ మనతో రక్షింపబడిన దొంగ దేంట్లో దేవుని విరుద్ధంగా దొంగతనం చేస్తున్నాం, ప్రవర్తిస్తున్నాం, తలస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఒక్కసారి పరీక్షించుకోండి. ఆనాడు వారి కాదు, ఈనాడు మనం ఏ దొంగతనం చేస్తున్నాం? రక్షింపబడిన దొంగ క్రీస్తు రాజ్యముల గురించి ఎరిగను. మనకు తెలియదా? తెలుసా? ఇక్కడ కూర్చున్న వారికి అందరికీ తెలుసా లేదా? అవునా? అంగీకరిస్తారా? ఎరిగినను దొంగగా ఎంచబడుతున్నాం. చూడండి మన ఏ స్థితి. అందుకే ప్రభు అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అది ఏ రకమైన దొంగతనమే కనుక పరీక్షించుకోనండి. 5 అయిపోయింది. 6 యూదా మత గురువులు. 6 ఎవరు? యూదా మత గురువు క్రీస్తునాథునిపై నేరములను మోపిరి. ఏమై ఇతడు తానే క్రీస్తు అని ఒక రాజుననియు. 2వది కైసరుకు పని ఇవ్వద్దనియు చెప్పగా మేము వింటివి. ఎప్పుడు చెప్పలేదు ప్రభు. వారు శిష్యుడు పన్ను అడగడానికి వస్తే ప్రభుకు తెలిసి ఏమన్నాడు? పేతురు వాళ్ళు నేరం వెళ్ళకుండా అవన్నీ కథ ఏం చెప్పాను. గాలం తీసుకొని వెళ్ళి సముద్రములో వేయగానే మొదట వచ్చినటువంటి చేప నోట్లో ఏముంటుంది? షెకేలు ఉంటుంది. కనుక అది నీకు నాకు చెల్లించు అన్నాడు. అయితే సంగతి ఏంటంటే సృష్టి అంతా కూడా ఒక్కసారి ఆలోచించాం. సృష్టి అంతా కూడా ఆ దేవునికి లోబడుతుంది. కానీ ఆ ప్రభు రూపంలో సృష్టించిన మానవుడు అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు, అవిధేయుడవుతున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు, పాపంలో పాపం సమకూర్చుకుంటున్నాడు. అంత క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటే కూడా నాకు కాదన్నట్టుగా ప్రవర్తించడము, పరలోకంలో ఉంటామా? రక్షింపబడిన దొంగ అంటే రక్షణ పొందని వారు మీరేమో అనుకుంటారు. ఈ దొంగల కంటే ఎట్లయినా నరకం తప్పదు. అవునంటారా లేదా? చూడండి, దేవునితో ఉండి 3.5 సంవత్సరాలు ఉండి డబ్బు కొరకు ఆయన విలువ ఎంత? 30 వెండి నాణాలు. చూడండి ఎత్తు చేసినాడు. మన విలువ ఎంత? మనం ఎట్లా అప్పగిస్తున్నాం, ఎట్లా కొనసాగిస్తున్నాం, ఎట్లా అంతవరకు ఉంటే పరలోకంలో ఎట్లా చేరుతారు? మీరు చెప్పండి. మీరు పరలోకం రీచ్ కావాలంటే ఆవగిందంతా కూడా పాప లక్షణం మనలో కనబడకూడదు. మీకు చెప్తున్నాను, మరీ చెప్తున్నాను మీకు.
ఏ పాపముతో ఒక పరిశుద్ధ పట్టణాన్ని ప్రవేశించడానికి వీలు పడనే పడదు. మీకు చెప్తాను అర్థం కావడానికి. 1 లీటర్ పాలు ఉన్నాయి. ఏంటి? 1 లీటర్ పాలలో 1 చుక్క కిరోసిన్ వేద్దామన్నా ఎంత? 1 చుక్క, ఒకటే చుక్క కిరోసిన్ వేద్దాం. ఆ పాలను ఛాయ్ రాసుకుంటామా, పెరిగేసుకుంటామా, తోడేసుకుంటామా, వేస్తామా? పైన కనబడుతుంది ఇట్లా తీసేసి, ఆ స్పూన్తో తీసేసి పక్కకేసి ఛాయ్ చేసుకుంటామా? ఎందుకు చెప్పినాను? ఏ రకమైన పాపమున్నా కూడా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ఓపెన్గా చెప్తున్నాను. నేను ఇతరులకు బోధించి నేను ఆ ప్రకారం లేకపోతే నాకు కూడా పరలోకము, నేను బల్లగుద్ది చెప్తున్నాను. ఏమంటా? కనుక ఒక్కసారి మీరు పరీక్షించుకొని ఏ కోణంలో కూడా మనం పాపము చేయకూడదు. విశ్వాసిగా ఉండి దొంగలాగా ప్రవర్తించారు, శిష్యుడిగా ఉండి, అవునా, ప్రభువును అప్పగించడానికి వెనుకాడిన లక్ష్యం నీలో నాలో ఏమైనా ఉంటే పరలోకంలో ఉంటామా? చెప్పండి, మీరే ఆలోచించుకోండి. తర్వాత ఈ యూదా గురువుల సంగతి అంత కరెక్ట్ చూసేస్తాము. తర్వాత కొందరున్నారు, ఎవరంటే కొద్దిగా చెప్తున్నాను, వారంకి 1 మాట నిన్న పూర్తి చేద్దామని. ప్రధాన యాజకుడు ప్రభును అప్పగించడానికి పాలు పొందిన వీరందరూ ఎవరు? 7వాడు ప్రధాన యాజకుడు కయప. తన మాటల భావము ఎరగకయే ఇట్లా అంటున్నాడు. ఈ కయప ప్రభు చెప్తున్న మాటలను తెలియకుండానే లేఖనం నెరవేరుస్తూ ఉన్నాడు. ఏమంటాడు? మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట యుక్తము అని ఆలోచించాడు. ఎట్లయినా ప్రజలందరూ, నరజాతి అంతటికి అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అది తెలియకుండానే ఆయనతో మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నిమిషం 50 వచ్చింది. మన జనమంతయు నశింపకుండునట్లు. చూడండి, అందరు తీసిరా, అందరు చదవండి. 11వ అధ్యాయము 50 చదవండి, అందరం కలిసి చదువుకున్నాము. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవడం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారా కొనరు అని వారితో చెప్పాను. ఈ ప్రధాన యాజకుడు ఏం చెప్పాడు? ఒక వ్యక్తి అంటే ఆయన చంపడానికి, చిలివేయడానికి వెనకాడని లక్షణమైనది. అది దృష్టిలో పెట్టుకొని ఈ మాట తెలియచేస్తూ వస్తున్నారు అంటున్నాడు. కనుక ఆయన లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లని వారు ఎరగరు. ఎవరు ఎరగరు? ప్రధాన యాజకులు సైతము వాళ్ళు ఎరగరు. 8వది, ఈ 7వ పాయింట్లోనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అన్న. ఈ అన్న క్రీస్తు శిష్యులతో ప్రధాన యాజకత్వము అంటే అది అందరికి క్లోజ్ అవుతుందని క్రీస్తేన రానయ్యున్న ప్రధాన యాజకుడిని ఎరగని అజ్ఞాన గురువు అయిన క్రీస్తు రానయ్యున్నాడనే సంగతి ఎరగక కొనసాగుతున్నటువంటి అజ్ఞాన గురు నిరంతర ప్రధాన యాజకుని శిలువకు అప్పగించాడు. ఏం చేసినారు? ఒకరిని ఒకరు ఆయన దగ్గరికి అందరి దగ్గరికి పంపించారు. ఆయన తిప్పినారు. ఆ స్థలాలు నేను చూశాను. 7 స్థలాలు ఉన్నాయి. వీళ్ళందరి దగ్గరికి పంపించా ఆయన పట్టుకొని సిలువ మోసుకొని వెళుతూ ఆ స్థలాలన్నింటినీ చూసినాము. అప్పుడు ఎవరెవరు? ప్రధాన యాజకుడు,
అన్న తర్వాత ఇంతవరకు ధ్యానించిన వారందరూ కూడా. ఇంకా 8వది దారిని వెళ్ళినటువంటి మార్గస్థులు, అంటే అమాయకులైన ప్రజలు, అంటే నాగరికత తెలియనటువంటి ప్రజలు, చదువు రానటువంటి ప్రజలు. ఇక్కడ అమాయక వీళ్ళు మాయా గురువుల మాట నమ్మినారు. ఎవరి మాట? చదువు రాదు కనుక వారు చెప్పేది తప్పు కాదు, కరెక్టే అన్నట్టుగా ఎక్కిపించే వాళ్ళు ఇస్తారా జయ ఈ దినాల్లో అలాంటి వారు. కనుక మాయా గురువుల మాటలు విని మోసపోయినటువంటి ప్రజలు ఈ ప్రజలు. ఎవరు? మార్గస్థులు. 8వది మార్గస్థులు. 9వది సరిగ్గా వినండి. యెరూషలేము కుమార్తెలు సిలువ వేయడానికి ప్రభును వెంబడించిన ఎవరు? సిలువ వేయడానికి వీళ్ళందరూ కలిసి ప్రభును అప్పగిస్తూ ఉంటే ఈ చిన్న మంద వారి వెంట వెళుతూ ఉన్నారు. ఇక్కడ అంటాడు యెరూషలేము కుమార్తెలు అంటే ఆ ప్రభును హింసిస్తున్నటువంటి క్రియలన్నీ చూసుకుంటూ ఏమంటారంటే, రొమ్ము కొట్టుకొంచు ప్రభు శిష్యుల భారమును శ్రమను చూచి ఏడ్చుచు ఆ శిలువ భారాన్ని, ప్రభు మీద మోపిన శిలువ భారాన్ని చూసి ఏడ్చుచు వారు కొనసాగుతూ వచ్చినారు. అప్పుడు ప్రభు అంటాడు, వారి దుఃఖము, వారి బాధ, వారిని కష్టాన్ని అర్థం చేసుకున్న ప్రభు అంటాడు, ఏమంటాడంటే, ఏడవలసింది ఆయన కొరకు కాదు. వినండి ప్రభు మాటలను. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. దేవుని పిల్లలు ఆ ప్రభును వెంబడిస్తున్న గుంపు వారిని ఏం చేస్తారు వీళ్ళు మమ్మల్ని కూడా అనుకోవచ్చు కదా, అనుకోలేదు. వారు సమర్పించుకొని ప్రభువును చూస్తూ శ్రమ పెడుతూ ఎక్కడెక్కడైతే తిప్పుతున్నారో అక్కడంతా తిరుగుతూ ఏడుస్తూ ఉన్నారు ప్రభుని చూసి. ఇక్కడ మీరు ఏడుస్తలేదు కానీ ఇతర సంఘాలకు వెళ్ళండి, చెప్తుంటే విన్నారా? నిజంగానే ఏడుస్తారు వాస్తవంగా తిప్పాలంటే. విన్నారా? వీళ్ళు ఏడుస్తుంటే ప్రభు ఏమన్నాడు చెప్పని. లూకా సువార్త 23:8 చదవండి. ఏ రోజు యేసును చూచి సంతోషించెను, ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షణ బహుకాలం నుండి ఆయన గూర్చి చూడగోరెను. ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని. ప్రజలను ఏమంటారు? ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా ఎద్దుకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఏం చేసినాడు? మీరు మోపుతున్నటువంటి నేరాల్లో నేను ఈయనలో ఏమి కనబడలేదు, ఒక్క నేరమైన నాకు కనబడలేదు. ఆ అమాయకుడైనటువంటి, ఇన్నోసెంట్ అయినటువంటి, తిరుగుబాటు చేయనటువంటి గొర్రె బిల్లవలే తల కిందికేసుకొని ముళ్ళ కీటం పెట్టుకుంటే సహించాడు, ఉమ్ము వేస్తే సహించాడు, పిడుగుతులు గుద్దితే సహించాడు, ఎంటుకలు పెరిగితే సహించాడు, ఈడ్చుకొని పోతే సహించాడు. ఇక్కడున్న నీవు సహిస్తావా? ఇక్కడున్న నీవు సహిస్తావా? ప్రభువు నామాన్ని బట్టి దేవుని బిడ్డ అయితే నీకు వచ్చే ప్రతికూల పరిస్థితిలో నువ్వు సహిస్తావా చెప్పు. ప్రభు సహించాడు కనుక నీవు సహించాలి అంటాడు. యెరూషలేము కుమార్తె అంటాడు, క్రీస్తు శ్రమను చూచి ఏడ్చున్నారు కానీ ఆ శ్రమకు తామును తమ బిడ్డలను కారకులని ఎరగరు. చూడండి, తమ పాపముల గురించి ప్రార్థించారు. అందుకే వీరేమి చేయించున్నారో వీరు ఎరగలేని
చూడండి ఎలాగున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అంతవరకు అవుతుందో అంతవరకు చెప్తాను. తర్వాత అన్యులలో వారి పేర్లన్నీ చెప్తాను, ఒక్కసారి చెప్పడానికి వీలు కాదు. అన్యులలో పిలాతు అంటే ప్రభువులు ఎవరెవరి అధికారులు ఉన్నారో వారి దగ్గర తిప్పినారు, పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, తర్వాత హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు, తర్వాత రోమీలు, తర్వాత శతాధిపతులు, తర్వాత శిలువను వెంబడించిన మూల భక్తులు, రోమా సైనికులలో 4. వీరందరి గురించి చెప్పాలంటే మనం ఇక్కడే కూర్చోవాలి. విన్నారా? ఎక్కడి 2 మాత్రం చెప్తాను. పిలాతు ఇక్కడేమంటాడు? రోమా సామ్రాజ్య చట్టమును అమలు జరపవలసిన రాజు ఈయన. ఏంటి? రోమా ప్రభుత్వాన్ని, రాజ్యం యొక్క పరిపాలన చట్టాలన్నీ ఇష్యూ చేసేవాడు ఈయనే. విన్నారా? ఏది చేయాలో ఏది చేయకూడదో అన్ని కూడా తెలుసు. న్యాయం ఎరిగి కూడా పిరికివాడై న్యాయం కంటే స్వార్థమే ఉద్యోగులను ఎక్కువగా ప్రేమించాడు. ఆయన పదవి, దేని పదవి చూడండి, మీకు అర్థం కావడానికి చెప్తాను. ఆ రాష్ట్రపతిని ఎవరు చేశారు? బీజేపీ వాళ్ళు చేసినారు. అవునా? బీజేపీ వాళ్ళు చేసినారు. బీజేపీ వాళ్ళు ఏదైతే తీర్మానం చేస్తారో ఆ తీర్మానాన్ని కాదనకుండా ఉన్న రాష్ట్రపతి ఏదైనా చేయొచ్చు, సర్వాధికారం ఉంది. యేసు ప్రభును విడిచిపెట్టడానికి, సిలువ వేయకుండా పంపడానికి అన్ని అధికారం ఉంది పిలాతుకు, రాష్ట్రపతి లాగా అనుకోనండి. కానీ ఏం చేసినాడు చూడండి, యేసు ప్రభుని నిర్దోషిగా తీర్పు తీరుస్తూ ఉన్నప్పటికీ ప్రజలకు దడిచి, ఎవరికి? ప్రజలకు దడిచి పెరిగి పనులయ్యి ఆయన అప్పగించినాడు. చూడండి, పెరిగి పందాయి ప్రభును అప్పగించాడు. ఈ మనుషుని యందు నాకు ఏ నేరం కనబడలేదు అన్నారా? ఇప్పుడు చదివాం కదా, ఈ మనుషుని యందు నాకే నేరం కనబడలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడే అతడు మన ప్రభువే కొనిపోబడ్డాడు కదా. నేరం లేదని చెప్తున్నాడు కానీ విడిపించడానికి అధికారం ఉన్నాడు, కానీ ప్రజలకు తెలిసి ఇంకో దగ్గరికి పంపించాడు. ఇంకెవరి దగ్గరికి? హేరోదు దగ్గరికి పంపించాడు. చూడండి, హేరోదు దగ్గరికి. క్రీస్తునందు ఏ నేరం కనుగొనలేదు ఈయన. ఎవరు? హేరోదు. అన్యాయంగా అప్పగించండి బాధ్యతను తప్పించుకొని ప్రపంచ న్యాయాధిపతిని, లోకాధికారి అయిన పిలాతు చెంతకు పంపించారు. మళ్ళా ఎవరి దగ్గరికి? నీవే తీర్పు తీర్చయ్యా, ఊరేస్తావా, చిలవేస్తావా, ఏమన్నా ఇస్తావా అని తప్పించుకుంటున్నారు. చూడండి ఒకరు. ఇంకా రోమీలు. ఎవరు? ఇంకా రోమీలు. క్రీస్తు రోమా చట్ట ప్రకారము నిర్దోషి అని తీర్చిరి, కానీ రోమా చట్టమును అమలు జరపవలసిన వారు వీరే. ఎవరు? రోమీలు. ఆయనను సిలువ వేసిరి. ప్రజల మెప్పు కోరారు, కానీ ప్రజల యొక్క మెప్పు కోరి ఆయన సిలువకు అప్పగించి సిలువ వేసినారు, కానీ అది న్యాయమై తెలిసినప్పటికీ ఆ ప్రభువును సిలువ వేసినారు. ఇంకా శతాధిపతి రాణువులు రాజ్య చట్టములకై బానిసలై వారిలోని మానవత్వము చంపుకున్నారు. వీరందరూ అన్యులు. విన్నారా? సిలువను వెంబడించిన మూఢ భక్తులు. ఎవరు? సిలువను వెంబడించిన మూఢ భక్తులు. లోకాధికారులు క్రీస్తు లోకరక్షకుడిని ఎరుగరు. అట్లు వారు ఎరిగినచో ఆయనను సిలువ వేసి ఉండరు. అందుచేత ప్రభు అన్నాడు, వీరేమి చేస్తున్నారో వీరెరగరక వీరిని క్షమించుడి అన్నారు. రోమా సైనికులు. ఎవరు?
చివరిగా రోమా సైనికుడు. ఆయన శరీరములో మేకులను కొట్టుచుండగా ప్రభు వీరి కొరకు కూడా ఈ ప్రార్థనను ప్రార్థించారు. వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అది లోకాధికారులు యువకుని తెలియదు, అది వారికి తెలిసి ఉండినను సిలువేక ఉండేవారు. కానీ చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అది లోకాధికారులలో ఎవరికి అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువు సిలువ వేయక పోయిందురు. ఏం చేయవారు? సిలువ వేయేవారు కాదు. కనుక వీరందరూ కూడా చివరికి కొన్ని మాటలు మీకు తెలియజేస్తారు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరనుక వీరిని క్షమించు. పాపిష్టి జన నీ రీతిగా ఆయనను సిలువ వేయుచుండగా ఆయన లక్షణం ఎట్లా, ప్రభు యొక్క లక్షణం ఎట్లుందంటే సాధువును. ఎలాంటివాడు? 53వ కీర్తన ఏషియా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగి స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా చేయబడ్డాడు. వ్యాధిగ్రస్తుడుగా, వ్యాధిని అనుభవించేవాడుగా, వ్యసనక్రాంతుడుగా, మనుషులు చూడనల్లని వాడిగా చేయబడ్డారు. ఎవరు? మన ప్రియ ప్రభు మనుషులు చూడనల్లని వాడిగా చేయబడ్డారు. ఆ ప్రభు 10,000 మందిలో గుర్తించకు యోగ్యుడు. ఇలాంటి వాడు 10,000 మందిలో గుర్తించకు యోగ్యుడు. అయినా ఇలాంటి వాడైనా నీ కొరకు నా కొరకు వికార రూపం సాధువుగా ఉన్న ఆయన, ఎండిన భూమిలో లేత మొక్క పెరిగిన ఆయన ఏం చేసినాడు? చదవండి ఆ మాట. 53 మొదటి నుంచి చదవండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే. ఒక్క నిమిషం. మనం అతన్ని తృణీకరించబడిన వాడు కనుక ఏం చేయలేదు? ఎన్నిక చేయలేదు. నీ జీవితం ఎన్నిక. ఆయన నీ కొరకు సిలువ వేయబడ్డాడు, రక్తమంతా కార్చాడు నా పాపముల కొరకే అని నీవు అనుకుంటున్నావా? లేదా ఆచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? చెప్పండి. నీవు రక్షింపబడకపోతే, ప్రభు రక్తంతో నీ పాపాలు కడుక్కొనకపోతే, మీరు మారుమనసు పొందకపోతే, ఈ దినమే నీ వ్యక్తిగత జీవితంలో ఆ ప్రభు నా పాపముల కొరకు ఇంతగా క్రయం చెల్లించాడు, రక్తమంతా కాచాడు, సాధువుగా చేయబడ్డాడు, ఈడవబడినాడు, లేని వాటిని అవునంతగా చెప్తే వాడు సహించాడు అని నమ్మి నీ జన్మకర్మ పాపను ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంతో నువ్వు కడుక్కుంటే ఈ దినమే ఆయన కుమార్తెగా కుమారునిగా చేసుకుంటాడు. ఇది నా కొరకు కాదని పక్కకు పెట్టావా? అప్పగించబడిన వాళ్ళు నువ్వొక్కడ అవుతావు. ఏమవుతావు? చూడు, ఇంకేమంటాడు? అతడు తృణీకరింపబడినవాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే, ఇంకా నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించెను. చూడండి, మన పాపాలు భరించాడు. వ్యసనం ఏలాంటి అన్ని, ఇంకా ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇంకా చాలా ఇంకా కనుక మన పాపములను బట్టి ఆ ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన సిలువ పెట్టాడు. కనుక నువ్వు పశ్చాత్తాపడి మారుమనసు పొంది
ప్రభు రక్తంతో ఈ జన్మ కర్మ పాపాలు కడుకొని పరిశుద్ధులుగా పవిత్రులుగా సిద్ధపడాలని ఆ ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి సన్నిధికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావం బట్టి నీకు వందనాలు. మానవ దుబాట్లు విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్కళ్ళు లోతుగా జరిగించి నిరాశించిన రూపంలో నాలో మాలో తీసుకొని వచ్చి నిత్యత్వంలో మేము ఉండడానికి ప్రభా మీరే మాకు సహాయం చేయండి. ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రతి చిన్న పాపాన్ని కూడా కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడి ఆరంభం కంటే అంతం మీతో ముగించడానికి సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.